మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుసు కొలత చొప్పునే మీకును కొలవబడను. తిరిగి లూకా సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువును నిత్యుడువును సర్వాధికారివైన మా తండ్రి, కృపగలిగిన మీ పాదాల సమీపానికి మరోసారి వస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన వారు మీరు. మీ కార్యాలు ఆశ్చర్యాలు, అవి మా జ్ఞానానికి అందనివి. మీ లేఖన సత్యాలు అవి అమూల్యమైనవి. 7 మార్లు కరిగి మూసలో ఊదిన వెండి కంటే అవి స్వచ్ఛమైనవి, నిర్మలమైనవి, ప్రశస్తమైనవి. అటు లేఖనాల వద్దకు మేము వచ్చాం. వాటిని వివరించడానికి మాకు శక్తి సామర్థ్యాలు లేవు. మీరే మీ ఆత్మ ద్వారా నీ దాసుని నింపి మాకు అవసరమైన వర్తమానాన్ని మీ కృపలో నుంచి ఇమ్మని విజ్ఞాపన చేస్తున్నాను. మీ నమ్మకత్వం గొప్పది, మీ కార్యాలు ఆశ్చర్యాలు. ప్రత్యేకంగా ఈ తీర్పు అనే మాట వద్ద ఆగి మరికొంత సమయం అధ్యయనం చేయడానికి మాకు అవసరమైన మంచి సమయాన్ని సంప్రాప్తింపచేయమని మీ కృపకు వింటున్న మా ప్రియులను మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తీర్పు తీర్చొద్దు, మీరు తీర్పు తీర్చకుడి అన్నాడు. తిరిగి లూకా సువార్త 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. నాకు ఒక చిన్న తలంపు మనసుకి ఎలా అనిపించింది. తీర్చే ప్రతి తీర్పులో ఒక నేరం ఉంది. నేరం లేకుండా తీర్పు తీర్చడం అనేది ప్రమాదం. 2 పార్శ్వాలు. అతడు మంచివాడని తీర్పు తీర్చడం వేరు, అతడు నేరస్తుడని తీర్పు తీర్చడం వేరు. విచిత్రం ఏమిటంటే ఒకే తప్పు మన పిల్లలు చేస్తారు, అది మనకు నేరంగా కనిపించదు. పొరుగువారి పిల్లలు చేస్తారు, అది మనకు నేరంగా కనిపిస్తుంది. మన పిల్లలు చేస్తే ఆకలైనప్పుడు ఎవరైనా అంతే కదూ. వాళ్ళు చేస్తే వాళ్ళ బుద్ధి అంతే. ఎంత వ్యత్యాసం, ఎంత వ్యత్యాసం. తీర్పు తీర్చే దగ్గర మనం నేరం చేయని వాడిని నేరస్తునిగా తీర్పు తీర్చే ప్రమాదం ఉంది. నేరం చేసిన వాడిని మంచివాడిని తీర్పు తీర్చే ప్రమాదం కూడా ఉంది. 2 విధాల నీ మాట నిన్ను దేవుని ఎదుట నేరస్తుల్లో నిలబెడుతుంది. ఈ మాటలు కష్టంగా ఉంటే ఉండొచ్చు, కానీ మరి వాస్తవం కదా? మీరు చెప్పండి. అవాస్తవం అంటారా? వీటిని సులువుగా మాట్లాడేస్తాం, తొందరపడి అనేస్తాం. అలా మాట్లాడే ప్రతి దాంట్లో మనలో ఉన్న ఆవేశం కనిపిస్తుంది. అంతేకాదు సుమా, అందులో మనకున్న తొందరపాటుతనం కనిపిస్తుంది. దానికంటే మించి దుందుడుకు స్వభావం కనిపిస్తుంది. ఒక సోదరుడు గుడివాడ అంత్యోక ప్రారంభంలో కట్టిన చర్చి యొక్క మందిరం యొక్క డెడికేషన్కి నేను ఒక దైవ సేవకుడిని పిలుస్తాను అని చెప్పి అన్నాను. అన్నప్పుడు ఆ సహోదరుడు, నేను ఎవరినైతే పిలుస్తానన్నానో
ఆ వ్యక్తిని గురించి రాత్రిపూట సుమారుగా 3 అవర్స్ చెప్పాడు. 3 అవర్స్ చెప్పాడు. అతని గురించి చెప్పాడు. అతనికి జాబ్ విషయంలో తానే సంతకం పెడితే వచ్చిందని చెప్పాడు. ఆ తరువాత అతను ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటున్నాడని చెప్పాడు. అతని భార్య పరిస్థితి ఇదని చెప్పాడు. ఇలా చెప్తూ 3 అవర్స్ చెప్పాడు. 3 అవర్స్ తర్వాత ఒక మాట నేను అన్నాను, బ్రదర్ మీరు ఇన్ని మాటలు చెప్పినా కూడా అతని మీద నాకు అభిప్రాయం కొంచెం కూడా తగ్గలేదండి, అభిప్రాయం అలాగే ఉందని చెప్పాను. అతను ఎలా ఫీల్ అయ్యాడో నాకు తెలియదు. ఇలా అనడానికి గల కారణం ఏమిటి? నాకు అతని మీద ఏర్పడిన అభిప్రాయం కారణం. నాకు తన మీద అప్పటికున్న అభిప్రాయం అంత గొప్పది. కానీ కాలం వెంట చూస్తూ వస్తే అది వాస్తవమేనా అని ఆలోచిస్తే అతను చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం లేకపోలేదు, ఉంది. కానీ అప్పటికీ నేను ఇచ్చిన స్టేట్మెంటు నన్ను కాపాడి ఉండొచ్చు, అతని నిరాశపరిచి ఉండొచ్చు. అయితే మన అభిప్రాయాలు మారుతుంటాయి కాలం వెంట, ఖచ్చితంగా మారుతాయి. ఒక వ్యక్తిని గురించి మనం రెండు వైపులా సరిగా అర్థం చేసుకుని అటు తరువాత ఒక స్టేట్మెంట్ని మనం పాస్ చేయాలి. అలా కాకుండా మనం కేవలం వినడం వల్ల, చూడడం వల్ల, మనం ఏర్పరచుకున్న అభిప్రాయాల వల్ల, ప్రచారంలో ఉన్నటువంటి కొన్ని భావాల వలన మనం ఒక స్టేట్మెంట్ని పాస్ చేయడం సరైన పద్ధతి కాదు. అయితే ఇక్కడ నేను కొన్ని సంగతులు మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, పౌలు గారు మరి తీర్పు తీర్చారు. తీర్పు తీర్చినట్టు మాట్లాడారు. ఆయన తీర్పు తీర్చినట్టు మాట్లాడారు. ఎలాగో ఒక మాట చూద్దాం దయచేసి నాతో పాటు. తెస్సలోనిక పత్రిక రండి. మొదటి పత్రిక, తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతాను. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చెను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, యూదుల మీద మనకున్న అభిప్రాయం ఏమిటి? పౌలు గారికి ఉన్న అభిప్రాయం ఏమిటి? మన అభిప్రాయం యూదులు దేవునికి ఇష్టలు, యూదులు ఆశీర్వదించబడిన వారు, యూదులు గొప్పవారు, యూదులు ఘనులు. అది గతం. అది ఎప్పటి గతం? పాత నిబంధన కాలపు గతం. ఇప్పుడు వర్తమానంలో కూడా వారు మంచివారే. కానీ పౌలు కాలంలో పౌలు అనుభవించిన పరిస్థితుల దగ్గర అతని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక ఆమె ఇలా అంది, అయ్యా మీ అన్నయ్య ఆఫీసులో మంచివాడు, స్నేహితుల వద్ద మంచివాడు, సమాజంలో మంచివాడు, కానీ ఇంట్లో మాత్రం ఆయన బహు కఠినుడయ్యా, బహు కోపదారతను. ఎంత మాట అంటే అంత మాట అంటాడు. బయట అలా కాదు. ఆయన్ని ఎవ్వరూ కూడా అలా మాట్లాడతాడని కానీ, అంత కఠినంగా ఉంటాడని కానీ
ఎవరు ఊహించరు నాయన అంది. అది తన స్వానుభవంలో నుంచి వచ్చినటువంటి తీర్పు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. బై ఎక్స్పీరియన్స్. దీన్ని తప్పు అందామా? పౌలు గారిని పొరపాటు అందామా? అనలేం కదా. కాబట్టి నీవు అనుభవించింది, వ్యక్తిగతంగా నీవు వారిని బట్టి ఏ బాధల గుండా ప్రయాణం చేశావో దానిని బట్టి నువ్వన్న మాట అది సత్యం, న్యాయం. పౌలు గారు అందుకే ఈ మాట అన్నాడు. ఆయన తప్పు చేశాడు అంటలా, ఆయన పొరపాటు మాట్లాడ అంటలా. అలా అయ్యుంటే గనక ప్రభు లేఖనంలో పెట్టి ఉండేవాడు కాడు. యూదులను గురించి పౌలు గారు ఈ తీర్పు తీర్చాడు. కాదని మనం ఎలా మాట్లాడతాం? అనలేం కదా. సహజంగా ఎంత బాధ అనిపిస్తే అంటే ఈయన ఇంత బాధ అనుభవించడానికి ముందు మరో మాట కూడా ఉంది. మీరు పౌలు గారు అంత మాట అన్నాడు కదా అని ఆయన ఏదో యూదులను తక్కువ చేశాడు, మనం కూడా తక్కువ చేద్దాం అని అనుకోకండి. ఆయన అన్న మాట ఏమిటో తెలుసా అండి? భలే బాధ అనిపిస్తుంది. ఆయన మాట్లాడుతూ అంటాడు, నా సహోదరులైన యూదుల కొరకు నేను ధర్మశాస్త్రము నుండి వేరై నేను శాపగ్రస్తుడను కాకూడదును అంటాడు ఆయన. అర్థమైందా? అంటే పౌలు గారికి వారి మీద ఇప్పుడున్న కష్టం దేన్ని బట్టి? ఈ మాట రోమపత్రిక 9వ అధ్యాయం 3వ వచనం రాసింది. దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడినై ఉండకూడదును అన్నాడు. వాళ్ళని అంతగా ప్రేమించాడు ఆయన. కానీ వారి వల్ల దేవుని పనికి, అన్యజనులకు జరుగుతున్న నష్టం, వారు రక్షించబడకుండా వీళ్ళు కలుగు చేస్తున్న ఆటంకాలు, పౌలు గారిని మాట్లాడకుండా వాళ్ళు అడ్డుకుంటున్న విధానం, దాన్ని బట్టి ఇంత మాట అన్నాడు ఆయన. ఈ మాట వెనక యూదులంటే ఆయనకి ప్రేమ లేదనుకోకండి, నాశనమైపోతారని అన్నాడు అనుకోకండి. ఈ మాటలన్నీ అన్న తరువాతనే ఎవరిని గురించి పౌలు ఈ మాట అన్నాడో, ఎవరిని గురించి ప్రభు ఈ మాట అన్నాడో, యెరూషలేమును చూసి రాయి మీద రాయి లేకుండా పోతుందన్నాడు. ఖచ్చితంగా జరిగింది. టైటస్ ముట్టడి కాలంలో ఈ పరిస్థితి ఆనాటి యూదులకు వచ్చింది. వారు పలికారు, అది తీర్పయింది. అది దేవుడు అంగీకరించి ఆమెన్ అన్నాడు. అందువల్ల తీర్పు తీర్చడం అనేది సత్యాన్ని అనుసరించి న్యాయాన్ని బట్టి పలకడం తప్ప నేను అనడంలా. అది నీకు వాస్తవమైతే, అది సత్యమైతే నువ్వు అనొచ్చు. అది కూడా నీకు దేవుడు అలా పలకడానికి అనుమతిస్తే. అంతేగాని నాకు స్వేచ్ఛ ఉందని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని కాదని గుర్తుపెట్టుకోవాలి. పౌలు గారు అలా అన్నాడు. సరే, ఇక్కడి నుంచి మనం మరో చోటుకు కూడా వెళ్ళొచ్చు. అదేమిటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు ఇలా రాశాడు. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనకరమైన ముచ్చటలకు తిరిగిరి అన్నాడు. కొందరి గురించి మాట్లాడాడు. వీళ్ళు త్వరగా గొప్పవాళ్ళు అయిపోవాలని ఆలోచన కలిగిన వాళ్ళు, సొంత ప్రచారం, ఆర్భాటం చేసుకుంటూ వీళ్ళు ప్రజల కనుల్లో గొప్ప సేవకులం అన్న ఒక అభిప్రాయాన్ని కలుగు చేయాలి అని అనుకుంటూ తమకు తామే, వాళ్ళకి అనుభవం ఉండదు, వాళ్ళు చెప్పేదేమిటో వాళ్ళకి తెలీదు,
అది వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలో ఆచరించింది కూడా కాదు. పలుకు వాటిని తామేం పలికామో కూడా గ్రహించేటువంటి ఆ వివేచన వారికి ఉండదు. కానీ వారు ధర్మశాస్త్రోపదేశకులే ఉండగోరి నిష్ప్రయోజనకరమైన ముచ్చట్లకు దిగిరి అన్నాడు. అంటే వాళ్ళు చెప్పే వర్తమానాలన్నీ నిష్ప్రయోజనకరమైన ముచ్చట్లు అని పౌలు గారు తీర్పు తీర్చాడు. ఇది కూడా చాలామంది కష్టం కావచ్చు. కానీ వాళ్ళని వ్యక్తిగతంగా ఎరిగిన పౌలు గారు ఈ మాట అంటున్నాడు. మాట అంటున్నాడు. ఏమెరిగాడు వాళ్ళని గురించి? ఉపదేశ సారం ఏమనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. అంటే వారు దేవుని పని చేస్తున్నారు, కానీ వారికి ఏమేమి లేవు. పవిత్రమైన హృదయం లేదు, మంచి మనస్సాక్షి లేదు, నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగిన ప్రేమ కూడా లేదు. ఇదేమీ లేకుండానే వారు ఉపదేశకులుగా చలామణి అవుతున్నారు. ఇది ఎరిగి అలాంటి వారిని గురించి, వాళ్ళ అంతరంగం ఆయనకు తెలుసు, వారి బోధ దాని యొక్క సారాంశం ఆయనకు తెలుసు. ఈ రెండు ఎరిగిన తరువాత ఆయన తీర్పు తీర్చే మాట పలికాడు. ఎంతెందుకండి, మన ప్రియరక్షకుడు మాత్రం అనేక విషయాలలో ఆయన మాట్లాడలేదా? ఎన్నో మాటలు చెప్పారు ఆయన పదాలలో మనం ఊహించని మాటలున్నాయి. పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి ఆయన అన్నాడు. ఆయన పలికిన మాటలు ఎందుకు పలికాడో తర్వాత చూద్దాం. ఆయన పలికిన కొన్ని మాటలు మనం చూద్దాం. దయచేసి నాతో పాటు రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల అన్నాడు. అంటే వారి నీతి ఎలాంటిదనమాట? మీరే చెప్పండి. వారి నీతి బాహ్యంగా కనిపించేది మాత్రమే, కేవలం వేషధారణ మాత్రమే. అందుకే అంటాడు ఆయన, మీరు సున్నంగొట్టిన సమాధులు అంటాడు వాళ్ళని కదూ. అనలా సున్నంగొట్టిన సమాధులు అని అన్నాడు. ఆయన పరిశీలన గురించి, శాస్త్రులను గురించి మాట్లాడిన మాటల్లో ప్రతి మాటలో ఖచ్చితంగా మనకు కనిపించేదేమిటి? వారు చేసిన పనులే. అందుకనే 6వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు ఆయన, మనుషుని వలన ఘనత పొందాలని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ చేయలాగిన మీ ముందర బోర బోధించవద్దు అన్నాడు. వాళ్ళెవరు? వాళ్ళు వేషధారులు. వాళ్ళు మనుషుల వల్ల ఘనత పొందాలనుకుంటారు, తమ ముందు పొగిడించుకుంటారు వాళ్ళు అన్నాడు. ఈ మాటలు ఆయన పలికాడు. 6:2లో పలికాడు. అంతేకాదు 6:5లో పలికాడు. అదేమిటి? వాళ్ళు ప్రార్థన కూడా ఎక్కడ చేస్తారు? వీధి మూలల్లో చేస్తారు వాళ్ళు, వేషధారులు వాళ్ళు అన్నాడు. 16వ వచనం చూడండి. వారు తమ ఫలం పొందారు అన్నాడు. ముఖం వికారం చేసుకుంటారు ఉపవాస సమయంలోనని. అంత మాత్రమే కాదు, ఒకసారి మీరు మత్తయి సువార్త 15వ అధ్యాయానికి రండి. ఏమన్నాడు ఆయన? 15వ అధ్యాయం 2వ వచనంలో, 1-2 వచనాల్లో, ఆ సమయంలో యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులు యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా నీ భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారాన్ని అతిక్రమిస్తున్నారని అడిగాడు. అందుకు ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తం దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు అన్నారు ఆయన. అంతేగా తర్వాత మాట్లాడతాడు, అస్సలు మీరు వేషధారులారా అన్నాడు, మీరు పెదవులతో ఘనపరుస్తాడు అన్నాడు. ఈ మాటలు ఆయన చెప్తున్నప్పుడు ఎంత కఠినంగా వారిని గురించి మాట్లాడుతూ వచ్చాడే. విన్నాం కదా మనం. సున్నం కొట్టిన సమాధులని కూడా వాళ్ళ గురించి ఆయన మాట్లాడారు ఆయన. మరి ఆయనే కదా మాట్లాడొద్దన్నారు అని మీరు అనొచ్చు.
ఇక్కడ నేను మీకు చూపించాలనుకున్న ఒక మాట, పౌలు గారు ఆ మాట చెప్పడానికి కానీ, ప్రభువు ఈ మాట పలకడానికి కానీ, ప్రభువులో ఉన్న ఆధిక్యత మీకు చూపిస్తాను. చూడండి దయచేసి. యోహాను సువార్త 2వ అధ్యాయం 24, 25 వచనాలు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తను వారి వశం చేసుకోలేదు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుషుని గురించి ఆయనకు సాక్ష్యమైన అక్కర్లేదు. ఆయన తీర్పు తీర్చాడు అంటే నోటి మాట వలన తీర్పు తీర్చలా, వెలిచూపుని బట్టి తీర్పు తీర్చలా, ఆ వ్యక్తి అంతరంగం ఎరిగినవాడుగా ఆయన తీర్పు తీర్చాడు. అతని నైజం ఎరిగినవాడిగా, అతని ఆలోచన ఎరిగినవాడిగా, అతని అభిప్రాయాలు ఎరిగినవాడిగా, అతని చర్యలను ఎరిగినవాడిగా ఆయన ఇలా పలకడం ఇది న్యాయం. ఇలా పలకడంలో తప్పేం లేదు. మనం ఫలానా వ్యక్తిని గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నాము అని అంటే ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం ఎలాంటిదో, అతడు ఎలా చేశాడో, ఏ విధంగా జీవిస్తున్నాడో స్వానుభవం చొప్పున మనం ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడంలో తప్పులేదు. ఇది మర్చిపోకండి. ప్రభు అన్నిటినీ ఎరిగినవాడు గనుక, ఆంతర్యం ఎరిగినవాడు గనుక ఆయన ఈ మాటలు పలికాడు. ఇందులో తప్పుందని మనం ఎవరు మాట్లాడకూడదు. ప్రభు ఏం చేసినా అది న్యాయం, సత్యం. అంతేకాదు, ప్రభువుని గురించి, ఆయన తీర్పుల గురించి కూడా 1-2 మాటలు మీతో చెప్పి నేను ఈ అధ్యయనాన్ని ముగిస్తాను. ఒకసారి నాతో పాటు మీరు యెషయా గ్రంథం 11వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు. విన్నారా మీరు? ఆయన కంటి చూపును బట్టి కానీ, వినిన దాన్ని బట్టి కానీ విమర్శ చేసి తీర్పు తీర్చేవాడు కాదు. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. ఇదండి ఆయన. ఇలా ఆయన తీర్పు తీరుస్తాడు అన్నది వాస్తవం కదా. మన తీర్పులకు, దేవుని తీర్పులకు, ప్రభు యొక్క తీర్పులకు ఎంత వ్యత్యాసం ఉంది. ఇది మనం గ్రహిస్తే తొందరపడి మాట్లాడలేం కదా. అంతేకాదు, ఆఖరికి ఇంకొక వచనం కూడా చూపిస్తాను. ప్రకటన గ్రంథానికి రండి దయచేసి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయంలో 7వ వచనం చదువుతున్నాను. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములను అయ్యున్నవి అని బలిపీఠము చెప్పుట వింటిని. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములను అయ్యున్నవని బలిపీఠము చెప్పుట వింటిని. ఆయన దేవుడు, సర్వాధికారి, సరైన న్యాయాధిపతి. ఆయన తీర్పులు సత్యాలు, న్యాయాలు. కాబట్టి ప్రభువు తీర్పు తీర్చాడు కాబట్టి నేను తీర్పు తీరుస్తాను, పౌలు గారు తీర్పు తీర్చాడు కాబట్టి నేను తీరుస్తాను అనుకోకండి. పౌలు గారికి ఉన్న వివేచన, ప్రభు పౌలుకి ఇచ్చిన ఆ అనుభవం నీకు నాకు ఉన్నాయా? లేదు. ఈ విషయంలో మనం ప్రభు అంటే వారమా? సామాన్యులం కదా. జాగరూకులమై ఉండడానికి ప్రభు పాదాల దగ్గరికి వెళదాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మరోమారు మీ వాక్యాన్ని అధ్యయనం చేయడానికి సాయపడ్డారు. కొద్ది మాటలు చెప్పుకోవడానికి కృపనిచ్చారు. మాట్లాడే నాకు, విన్న మా ప్రియులకు ఈ వర్తమానం మేలుగా మార్చుమని మీ కృపకు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తిరిగి మనం
శుక్రవారం రాత్రి 9:30 కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.